చలి విపరీతంగా పెరిగిపోవటం వల్ల తన ఇంట్లోని ఏసీ పాడైందని ఒక ఇంటి యజమాని దాన్ని బాగు చేసే మనిషిని రమ్మన్నాడు. అతను వెంటనే వచ్చాడు. అరగంటలో ఏసీ పనిచేయసాగింది. ఆ తర్వాత మరమ్మతు చేసిన వ్యక్తి ఆ ఇంటి యజమానికి $200 బిల్లు అందించాడు. ఏమిటి అన్నాడు యజమాని మండిపడుతూ. నువ్వు ఎంతసేపు పని చేశావని? నువ్వు చేసిందల్లా ఒక చిన్న పార్టీని మార్చటమేగా. $5 కన్నా ఎక్కువ ఖరీదు చేయని చిన్న పనికి $200 అన్నాడు. మరమ్మతు చేసిన వ్యక్తి భుజాలు ఎగరేసి, విరిగిపోయిన పార్టీకి నేను $2 తీసుకున్నాను, నేను దానికి చెల్లించిన ధర అది అన్నాడు. ఇంటి యజమాని ఆ బిల్లును అతని మొహాన ఆడిస్తూ, $2, ఇందులో $200 ఉన్నాయి అని అరిచాడు. అవును, ఆ మిగతా $198 ఏసీ ఎందుకు పనిచేయటం లేదో కనిపెట్టి దాన్ని బాగు చేసినందుకు అన్నాడు మరమ్మత్తు చేసిన మనిషి. అలాగే మీ అంతర్గత మనసు ఒక నైపుణ్యం గల మెకానిక్. దానికి అన్నీ తెలుసు. మీ ఒంట్లోని ఏ అంగాన్నైనా బాగు చేయటానికి మార్గాలన్నీ దానికి తెలుసు. ఆరోగ్యంగా ఉన్నానని విజ్ఞప్తి చేయండి, దాన్ని మీ మనసు జరిగేటట్టు చూస్తుంది. కానీ దీనికి అసలు కీలకం ఒత్తిడి లేకుండా ఉండటం. నెమ్మది మీద పనులు నెరవేరుతాయి. వివరాల గురించి, మార్గాల గురించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోకండి. ఫలితం ఏమిటో తెలుసుకోండి. మీ సమస్యకి సంతోషకరమైన పరిష్కారాన్ని అనుభూతి చెందండి. అది ఆరోగ్యమైన, ఆర్థిక విషయాలైనా, వ్యక్తిగత సంబంధాలైనా సరే. ఒక పెద్ద జబ్బు నుంచి కోలుకున్నాక మీకెలా అనిపిస్తుందో గుర్తు చేసుకోండి. మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లు మనసులో ఊహించుకోవాలి. ఆ సమస్య చివరి స్థాయిలో ఉన్నట్లు భావించాలి. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే విషయంలాగా కాదు, ఈ క్షణాన జరగబోతున్న విషయంలా మీరు భావించాలి. సమస్యలను పరిష్కరించేందుకు మీకున్న మేధోశక్తులని పక్కన పెట్టండి. పసిపిల్లల్లా అద్భుతాలు సృష్టించగల మామూలు నమ్మకాన్ని వదలకుండా పట్టి ఉంచుకోండి. రోగం కానీ, సమస్య కానీ లేనట్లు ఊహించుకోండి. ఈ ప్రక్రియలోంచి క్లిష్టమైన మార్గాలన్నిటినీ తొలగించండి. సరళమైన మార్గమే అన్నిటికన్నా మంచిది.